గురుగారి తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? కన్యా రాశికి 2025 సంవత్సరంలో ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యా రాశి. కన్యా రాశికి రాష్ట్రాధిపతి బుధుడు. రాష్ట్రాధిపతి బుధుడు. బుధుడు తృతీయ స్థానంలో యోగిస్తున్నాడు. మంచి అద్భుతమైనటువంటి ఒక విషయం. అలానే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 6, 9 అవమానత. అంటే ఈ కన్యా రాశి వారికి ఏంటంటే మార్చు 28 వరకేమో 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని భగవానుడు 7వ స్థానానికి వెళ్తాడు. మే 14 నుంచి 9వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 10వ స్థానానికి వెళ్తున్నాడు. రాహువు 7వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహువు 6వ స్థానానికి వస్తున్నాడు. కేతువు లగ్నంలో ఉన్నటువంటి యొక్క కేతువు 12వ స్థానానికి వెళ్తున్నాడు. కన్యా రాశి వారందరికీ కూడా ఎలా ఉంటుందంటే 2025లో మార్చి 28 వరకు మాత్రం అద్భుతమైనటువంటి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఏ పని అనుకుంటారో ఆ పని జరగడం తథ్యం. కన్యా రాశి వారికి ఎప్పటి వరకు? 28 మార్చి 28 వరకు మాత్రమే. జరగలేదు అంటే మాత్రం ఒక విశిష్టత ఏంటి అంటే వారి లగ్న కుండలలో కనుక ఏదైనా చిన్న చితక ఏమైనా ప్రాబ్లం ఉంటే జరగకపోవచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం కన్యా రాశికి మాత్రం మార్చి 28 వరకు అద్భుతమైన ఫలితాలు. మరి మార్చి 28 నుంచి మే 14 వరకు కూడా కొంతవరకు జరగవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మే 14 వస్తే దశమ స్థానంలో శని గురువు ఎప్పుడైతే ప్రవేశకాలం అవుతాడో దాని యొక్క ప్రభావంతో ఏంటంటే చేసేటువంటి యొక్క పనులలో కనుక సరి అయినటువంటి యొక్క విధిగా లేకుండా మాత్రం పనులు కావు. అలానే స్పెషల్లీ విద్యార్థులకు మాత్రం అద్భుతమైనటువంటి విజయావకాశాలు. ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం ఉన్నటువంటి యొక్క వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచన, వ్యాపారంలో నూతన వ్యాపారాలు స్థాపించేటువంటి యొక్క ఆలోచన, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి 11వ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి 2024 సంవత్సరం ఏమీ సాధించినట్టు వారందరూ కూడా 2025 సంవత్సరం ప్రారంభం నుంచే అద్భుతమైన యొక్క అభివృద్ధితో ముందుకు వెళ్ళడము, విదేశీ ప్రయాణానికి అంటే దరిదాపు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏ విధమైన యొక్క ప్రయత్నం కూడా ఫిబ్రవరి 14 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 18 మధ్యలో సంపూర్ణమైనటువంటి యొక్క విజయ ప్రాప్తి అబ్రాడ్ వెళ్ళేటువంటి వారందరికీ. అలానే ఈ గోల్డ్ వ్యాపారస్తులు కానీ ప్రత్యేకించి కన్యారాశి అన్నదాతలకు కూడా చెప్పాలంటే అంటే రైతన్నలు, ఈ వీరందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయ అవకాశాలతో ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని విశ్వావసనామ సంవత్సరాన్ని రవిగ్రహం 4 పదవులు చేపట్టాడు. 4 పదవులు ఎప్పుడైతే చేపట్టాడో దాని యొక్క ప్రభావంతో కన్యా రాశి వారందరూ కూడా అద్భుతమైనటువంటి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. కానీ వీరికి ఒకటి ఏంటంటే సప్తమంలో రాహువు, లగ్నంలో కేతు వస్తున్నది కాబట్టి మే 18 నుంచి మొదలుకుంటే డిసెంబర్ వరకు, అందులో అక్టోబర్ 18 వరకు కొంతవరకు మాత్రం కొన్ని విషయాలలో జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్త కనుక వహించినటువంటి యొక్క మంచి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. అలానే ఈ కన్యా రాశి వారు జాగ్రత్తలు వహించవలసినటువంటిది ఏంటంటే ఎక్కువగా రాహువును కేతువును ఆరాధించాలి. అంటే రాహువును కేతువును కాకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినా కూడా ఈక్వల్, రెండిట్లో సరిపోతుంది. రెండవది ఏంటంటే వీలైతే నదీ తీర స్నానం చేయాలి. నదీ తీరంలో గనక వెళ్ళి గనక వీరి సంకల్పానుసారైన గనక చేస్తే, ఎందుకంటే 11వ స్థానంలో ఉన్నటువంటి యొక్క ప్రభావం అనేది రాబోతున్నది. అలానే దశమ స్థానంలో గురువు వచ్చాడు. దీని యొక్క ప్రభావంతో ఏంటంటే దానిలో ఉన్నటువంటి యొక్క ప్రభావం రేపు వచ్చేటిది కూడా సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాల సమయంలో కనుక కన్యా రాశి వారు కనుక ఎప్పుడైతే వెళ్ళి వారికి ఉన్నటువంటి యొక్క దాన్ని వారి కోరికలు ఏవైతే అక్కడ నదీ తీరంలో కనుక సమర్పిస్తారో వారికి అద్భుతమైనటువంటి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఎందుకంటే రాష్ట్రాధిపతి బుధుడు అంటే బుద్ధికి సంబంధించినటువంటి ఒక వాడు తృతీయ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే దీని యొక్క ప్రభావంతో ఏంటంటే కన్యా రాశి వారందరికీ కూడా మంచి ఫలితాలతోనే ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చు. రాజకీయ నాయకులు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆర్థిక రంగంలో ఉన్నటువంటి వారు కూడా చాలా ఆలోచనా సరళితో ముందుకు వెళ్ళాలి. ఇలాంటి జాగ్రత్తలు కనుక వహించి గనక వారి వ్యక్తిగత జాతకాన్ని కనుక పరిశోధన కనుక చేసినట్టు ఇక్కడ కన్యా రాశి వారందరికీ కూడా మంచి విజయ అవకాశాలతో ముందుకు వెళ్తారు. సో కన్యా రాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం. మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.
ఎవరిని పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఈ విషయాలన్నీ చాలా చక్కగా పరిహారాల రూపంలో చెప్పారు. పాటించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకోవటం మస్ట్. జాతకాల్ని ఎలా పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. దామోదర్ శర్మ గారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. ఖచ్చితంగా మీకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎంతకాలం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ విషయం కన్యారాశి వారు అందరికీ చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.